गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం। ఈ రోజున మనం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఏకాదశి మంగళవారం నాడు పగలు 12:07 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతోంది। మూలా నక్షత్రం రాత్రి 3:43 వరకు ఉంది। తర్వాత వర్జ్యం పగలు 11:53 నుంచి 1:25 వరకు ఉంది। మరలా రాత్రి 2:08 నుంచి 3:43 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 9:23 నుంచి 10:58 వరకు ఉంటాయి। ఉదయం దుర్ముహూర్తం 8:51 నుంచి 9:36 వరకు ఉంది। రాత్రి దుర్ముహూర్తం 10:59 నుంచి 11:44 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2:15 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 3:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:54 వరకు। ఈ రోజున మనం గ్రహచారం చూస్తే గురువు మేషంలో, రాహు మీనంలో, శని కుంభంలో, రవి బుధులు ఇద్దరు కూడా మకరంలో, కుజ శుక్రులు ఇద్దరు కూడా ధనస్సులో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు। ఈ చంద్రుడు వచ్చేసరికి ఈ రోజునంతా కూడా మరి 6వ తారీఖు నాడు ధనస్సులో సంచారం చేస్తున్నారు। కుజుడు మకరంలోనే ఉన్నారు, రవి బుధ కుజుడు ముగ్గురు కూడా మకరంలో ఉన్నారు। ఇక్కడ మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావన చేసి ముందుకు వెళ్దాం। ఇక్కడ పంచాంగాల్లో వర్జ్యం, దుర్ముహూర్తం ఇవన్నీ కూడా ఆరంభ సమయాలు ఇస్తారు। కొంతమంది దుర్ముహూర్తానికి ఎండింగ్ టైమ్స్ కూడా ఇస్తూ ఉంటారు। వర్జ్యం, అమృత ఘడియలకి మరి కొంతమంది స్టార్టింగ్ టైము, ఎండింగ్ టైం రెండు ఇస్తూ ఉంటారు। కొంతమంది దుర్ముహూర్తానికి, అమృత ఘడియలకి స్టార్టింగ్ టైం మాత్రం ఇస్తూ ఉంటారు। ఇది ప్రస్తుతం పంచాంగాల్లో ఉన్నటువంటి ప్యాటర్న్। అందరికీ అనుమానం వస్తూ ఉంటుంది, ఏమండి ఇది మనం ఎట్లా అన్వయం చేసుకోవాలని। ఎట్లా అన్వయం చేసుకోవాలంటే ఈ పంచాంగంలో ఉన్నటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాలన్నీ కూడా ఎండింగ్ టైమ్స్, కరెక్ట్గా తిథి అయిపోయే టైంని అందులో మెన్షన్ చేస్తూ ఉంటారు। నెక్స్ట్ తిథి స్టార్ట్ అవుతుందని మనం వెంటనే ఇమీడియట్గా దాని మీద ఒక ఐడియాని ఫ్రేమ్ చేసుకోవాలి। మరి ఇది పంచాంగం చూసేటప్పుడు చాలామందికి అనుమానం వస్తుంటుంది, ఇది స్టార్టింగ్ టైమా, ఎండింగ్। ఇప్పటికీ కూడా కొత్తగా ఆ పంచాంగం, తిథి, వార నక్షత్రాలు తెలుసుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి ప్రజలు సిద్ధాంత్ గారి ఫోన్ నెంబర్ కనపడం కానీ, క్యాలెండర్ మీద కానీ, పంచాంగం కానీ వెంటనే ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు। ఇది అందరూ గమనించుకోవాలి। తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఎండింగ్ టైమ్స్ వస్తాయి। వర్జ్యం స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం ఉంటుంది। అమృత ఘడియలు స్టార్టింగ్ టైము, కొంతమంది ఎండింగ్ టైం ఇస్తారు। దుర్ముహూర్తాలు స్టార్టింగ్ టైం, కొంతమంది ఎండింగ్ టైమ్స్ ఇస్తూ ఉంటారు। ఇప్పుడు ఈ 12 రాశుల యొక్క గోచర ఫలితాలని మనం చూద్దాం। ఇందులో భాగంగా మొదట మేషరాశి। మేషరాశి వాళ్ళకి ఈ రోజున గ్రహచారం అంతా కూడా అన్ని విధాలా బాగా ఉంది। ఎక్కడా కూడా ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి। కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి। ఈ రోజున భక్తి కార్యక్రమాల మీద, పుణ్య కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు। చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసే అవకాశం వస్తుంది। చాలా విశేషమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। అందరూ బాగా సహకారం చేస్తారు, మీరు అందరితో మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు। ఇక్కడ రాబోయే సుమారు ఒక 40 డేస్ వరకు కూడా టైము ఈ విధంగా అనుకూలమైనటువంటి ఫలితాలతో వెళ్ళే అవకాశం ఉంది। ఈ టైం మీరు చాలా సద్వినియోగం చేసుకోండి, క్షణం వృధా చేయొద్దు। గత సమస్యల పరిష్కారాలు, కోర్టులో ఏదైనా సెటిల్మెంట్ల వ్యవహారాలు ఇట్లాంటివన్నీ ఉంటే కూడా వాటి మీద చక్కగా దృష్టి కేంద్రీకరించి మీరు వెంటనే పనులన్నీ కూడా సానుకూలం చేసుకోవాలనే రీతిలో ఎక్కువగా కృషి చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది। తదుపరి వృషభ రాశి। ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా చాలా అద్భుతమైనటువంటి పనులు పూర్తవుతూ ఉంటాయి, ప్రణాళికలు అవుతూ ఉంటాయి। కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి।
అన్ని కార్యక్రమాలని కూడా చాలా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. మంచి జీవితం గడుపుతూ ఉంటారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటిని అన్నింటినీ తెలివిగా దాటుకుంటూ ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా ఎక్కడో చోట ఒక చిన్న సమస్య ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా అద్భుతంగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఇక్కడ వస్తూ ఉన్నాయి. మిథున రాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ రవి కుజులు బాలేదు కదా, మీకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ గొప్ప విశేషం ఏంటంటే ఈ ఆటంకాలని మీ ప్రమేయం లేకుండా మీరు తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ అన్ని కార్యక్రమాలని కూడా సుఖంగా, శాంతంగా, చక్కగా సానుకూలం చేసుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా ఎంతో అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఒక చిన్న విషయం ఏంటంటే ప్రస్తుతం కుజుడు అనుకూలంగా ఆయన మార్పు తీసుకున్నారు. ఆయన సప్తమంలోకి వచ్చారు. రవి కూడా సప్తమంలోకి వచ్చారు. ఒక్కసారి రవి కుజ శనులకి శాంతి చేయించుకోవడం మంచిది. మీ పర్సనల్ జాతకాలు కూడా ఒకసారి మీ సిద్ధాంతుల దగ్గర ఒకసారి దాన్ని శోధన చేయించడం చాలా అవసరం. కారణం ఏంటంటే ఏదైనా తేడా పడాలంటే ఇప్పుడే సరి చేసుకోవడంలో మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా కంగారు పడద్దు, అధైర్యపడద్దు. కానీ ముందు జాగ్రత్త చర్యగా ఒకసారి మీ జాతకాలని పరిశీలింప చేసుకుని అక్కడి నుంచి మిగతా అంశాల మీద మీరు పరిశోధన చేసుకుంటే ముందుకు వెళ్తే బాగుంటుంది. తొందరపాటు ధోరణి కానీ, అలాగే కొత్త వ్యవహారాలకు వెళ్ళడం కానీ, అనవసరమైన ప్రయోగాలు చేయడం కానీ చేయొద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. తర్వాత సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి గ్రహచారంలో రవి కుజుల యొక్క మార్పు చాలా గొప్పగా మారింది. వీళ్ళు చాలా పనులు చేస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అనుకోకుండా పనులు వేడిగా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు యొక్క సంచారం, శని సంచారం దృష్ట్యా మీకు పనులు లేట్ అవుతూ ఉంటాయి. లేట్ అయినప్పటికీ కూడా అవి అనుకూలం కాకపోవడం ఒకటి, సమస్యలను సృష్టించడం ఒకటి, ఇబ్బందులను క్రియేట్ చేయడం ఒకటి, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. తొందరపాటు వ్యవహారాలు ఏం చేయొద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. కన్యారాశి. ఈరోజు కన్యారాశి వాళ్ళ గ్రహచారం చాలా బాగుంది. అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అందరితో స్నేహంగా సంచారం చేస్తారు. ప్రతి పని కూడా సానుకూలం అవుతుంది. ప్రతి విషయంలో విజయాలు సాధిస్తారు. అందరితోనూ మీరు స్నేహంగా ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు చేయగలిగిన పనులు మీరు చేయడం, లేదా ఎవరితో అయినా సరే స్నేహపూర్వకంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటాయి. తద్వారా ఎంతో చక్కనైనటువంటి విజయ అవకాశాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. గ్రహచారంలో మంచి మార్పులు ఇంకా పెరుగుతున్నాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని వ్యవహారాలను కూడా సానుకూల స్థితిని అందుకుంటారు. ప్రతి విషయంలోనూ విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా వేగంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా ధైర్యంగా ఉంటారు. కొత్త కొత్త కార్యక్రమాలకు వెళ్ళడం కంటే రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేయడం చాలా అవసరం. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. తర్వాత ధనురాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. క్రమంగా మంచి మార్పులు ప్రారంభమైనాయి. ఇక్కడ ఈ మంచి మార్పుల యొక్క ప్రభావం చేత మీరు గతంలో పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా దాటినట్టే అని చెప్పాలి. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూలత వస్తుంది.
తెలివిగా ప్రవర్తిస్తారు. ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ చాలా ఉత్తమమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. రాబోయే కొద్ది కాలం పాటు చాలా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆనందంగా కాలక్షేపం చేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, మరి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి ఈ వ్యయంలో జరిగినటువంటి గ్రహాల యొక్క సంచార ప్రభావం చేత ఇబ్బందికరమైన వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మీ పర్సనల్ జాతకాలు కూడా చూపించుకోండి. మీరు ఈ పర్సనల్ జాతకాలు చూపించుకుని ఇప్పటికే జన్మంలో శని, వ్యయంలో గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. రాబోయే 2 మాసాల పాటు మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉండబోతున్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏదైనా సానుకూల స్థితి ఉందా లేదా అనే విషయాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలవ చేసుకోవద్దు. అన్ని పనులు కూడా మీరు స్వయంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. మీనరాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా వేగంగా నడుస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మరి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.